చాలా మంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లు కోట్లు లక్షలు లక్షలు సంపాదించారు. బెట్టింగ్ యాప్లు మొత్తం అంతరించిపోయాయి, ఎవరు ఇప్పుడు చేయట్లేదు. కానీ ఆల్రెడీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కడు మనుషులతో సమానంగా పశువులతో సమానం. ఎందుకంటే ఏ ఆడదై ఏ సీరియల్ ఆర్టిస్ట్ కానీ, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఏ యూట్యూబర్ కానీ ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవడో 10 మంది పడుకున్న వాళ్ళతో సమానం, ఆ దృష్టిలో పడుకున్న వాళ్ళతో సమానం. ఎందుకంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల కొన్ని లక్షల జీవితాలు చాలా మంది సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. వీళ్ళకి తెలుసు ప్రాణాలు కోల్పోతారు, ఆడి డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోతారు. ఒక మనిషి ప్రాణం తీయడానికి సిద్ధపడిపోయింది అది ఎవరితైనా సరే అది 10 మందితో పడుకున్నోడితో సమానం అనమాట. అది ఒప్పుకోవాలి, దాని మనసాక్షి తెలియాలి. ఎందుకంటే ఎవరినైనా చంపడానికే రెడీ అయిపోయింది అది పడుకోవడానికి ఈజీగా రెడీ అవుతుంది. ఈ బెట్టింగ్ యాప్ మీద సంపాదించినా మనం సంపాదించుకుంటాం, కానీ ఎవరో ఒకరు చనిపోతుంటారు అని తెలిసి కూడా సంపాదించడానికి చూస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారంటే ఇప్పుడంటే లేదు, ఓకే ఉన్నప్పుడు మటుకు చేసిన వాళ్ళందరూ వాళ్ళు 10 మందితో 20 మందితో పడుకున్న వాళ్ళతో సమానం ఎవరితో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది. అలాగే ఎవడైనా సరే ఏ మగవాడైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, యూట్యూబర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, సెలబ్రిటీ ఎవడైనా సరే ఆడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అంటే ఆడికి తెలుసు చాలా మంది చనిపోతారు, దీనివల్ల నాశనం అయిపోతారు అనేసి. అప్పుడు ఏంటంటే ఆడి గర్ల్ ఫ్రెండ్ ఆడి పిల్లవాడిని పడుకున్నట్టే సమానం. ఎందుకంటే ఆడికి తెలుసు ఒక మనిషి చనిపోతాడు దీనివల్ల అని తెలిసి కూడా ఆడు ప్రాణం తీయడానికి కూడా రెడీ అయ్యి ప్రమోట్ చేశాడంటే ఆడు కూడా ఆడి పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు మంచోళ్ళు అయినట్లేదు. ఎందుకంటే చాలా మంది పడుకున్నంత సమానం. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తీయడానికే సిద్ధపడిపోయిన వాళ్ళు వీళ్ళ తాలూకుని ఎవరితో పడుకోబెడతారు. ఆ ఎవరితో ఆడదే ప్రమోట్ చేసింది అది కూడా పడుకోవడానికి రెడీ అయిపోతుంది. సో నేను చెప్తుంది అయితే పక్కా ఇది 100% బెట్టింగ్ యాప్లు ఆగినా ఏదైనా సరే ఆల్రెడీ ఎవరైతే నాశనం చేశారో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, సెలబ్రిటీస్ కానీ, ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ మనుషులతో కాదు, మనుషులు పుట్టిన వాళ్ళు కాదు.